వేర్సల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటూరు కమ్మాయి ఎం రమేష్ బాబు యాదవ్ గారు తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వద్ద మొదటి బహుమతిగా 3,102 అడుగుల 2 అంగుళాలు లాగి మొదటి బహుమతి 50,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. ఆ యొక్క బహుమతిని బహుకరించాల్సిందిగా మొట్టే రామరెడ్డి గారి కుమారుడు చెన్నై గారిని ఆహ్వానిస్తున్నాం. కమిటీ వారి ఆధ్వర్యంలో ఆ యొక్క బహుమతి దాత చెట్టు మీదుగా ఆ యొక్క బహుమతి అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రావాలని శ్రీనివాసరెడ్డి గారు. వేర్సల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ కమ్మాయి ఎం రమేష్ బాబు యాదవ్ గారు తాడిపత్రి అనంతపురం టౌన్. రాష్ట్రపతి బికార్ ఘనమైన సప్పట్లు మరి. ఓకే, థ్యాంక్ యూ అండి. రెండో బహుమతి కైవసం చేసుకున్న వారు తిమ్మి నక్షత్రారెడ్డి గారు బుడిచల్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారు. ఆ యొక్క బహుమతి బహుకరించాల్సిందిగా తూదేకల బాలయ్య గారు వారి యొక్క కుమారులు పోతుగంటి మహబూబ్ బాషా గారు ఎక్స్-ఎంపీటీసీ అండ్ బ్రదర్స్ ఎగోరామాపురం గ్రామ వాస్తవులు. ఆ యొక్క బహుమతి బహుకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని కమిటీ పెద్దల ఆధ్వర్యంలో క్లాస్ కట్టాలి మరి. ఘనమైన చప్పట్లు. ఆ తదుపరి మూడో బహుమతి కైవసం చేసుకున్న వారు లక్ష్మీ నాగేశ్వర శంకర్ గారు దేశీయ అగ్రహారం కమ్మాయి వైకంఠ రమేష్ నాయుడు గారు రామాపురం పురూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా కమ్మాయి. ఆ యొక్క బహుమతి బహుకరించాల్సిందిగా 20,000 రూపాయలు ఈ రామాపురం బాబుచేను ముస్లిం మైనార్టీ యూత్ వారు రామాపురం ముస్లిం మైనార్టీ యూత్ వారు వారి ఆధ్వర్యంలో బహుమతి బహుకరిస్తున్నారండి. ఆ యొక్క మూడో బహుమతి. ఓకే, థ్యాంక్ యూ అండి. క్లాస్ పెట్టాలి మరి. నాలుగో బహుమతి కైవసం చేసుకున్న వారు శిక్షతో కట్టుబడి రేలు మేడం గారు అల్లగనూరు నిత్తూరు మండలం నంద్యాల జిల్లా బహుమతి బహుకరిస్తున్నారు. బాసిరెడ్డి పెద్ద వీరారెడ్డి గారి కుమారుడు వీరారెడ్డి గారు ఎగోరామాపురం గ్రామ వాస్తవులు బహుకరిస్తున్నారు. ఓకే, ఐదో బహుమతి గట్టిక హెచ్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లాల వారు. ఆ యొక్క బహుమతి బహుకరించాల్సిందిగా సానేపల్లి నాగూర్ రెడ్డి గారు రెడ్డిపల్లి గ్రామ వాస్తవులు. ఈ యొక్క కార్యక్రమానికి దేవతలకండి కన్సలేషన్ బహుమతిగా 3,000 రూపాయలు కమిటీ వారు ప్రకటించారు. సయ్యద్ కలాం బాషా వారికి 3,000 రూపాయలు. అదేవిధంగా కవ్వా బాలయ్య గారు పత్తూరు వారికి కవ్వా బాలయ్య గారి తరఫున తీసుకోవాలి. ఉన్నారా వారు? కవ్వా బాలయ్య గారు కన్సలేషన్ బహుమతిని 2 జతలు ఎన్నికిపోకుండా బహుమతి రాని 2 జతలకు కూడా 3,000 రూపాయలు 3,000 రూపాయలు కన్సలేషన్ బహుమతి ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఉత్సవానికి సహకరించిన దాతలకు అందరికీ కూడా ఈ యొక్క దర్గా తరఫున ఒంగోలు జాతి పశు పోషకుల తరఫున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి హోంశాఖ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.